హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే ఈవినింగ్ రొటీన్. సాయంత్రం నేను చేసే పనులు. ఇప్పుడైతే టైం 5 అయింది. ఇంకా కటన్లన్నీ అయితే పక్కకి నెట్టేసి ఒక క్లిప్ అయితే పెడుతున్నాను. మనం బట్టలకు పెట్టుకుంటాం కదా, ఆ క్లిప్ కనుక పెట్టుంచామనుకోండి ఇంకా కటన్ అనేది ముందుకు రాకుండా ఉండిద్ది. ఇంక ఇలాగ ఓపెన్గా ఉండిద్ది. కర్టన్స్ మూసేసున్నా ఎవరొచ్చేది, ఎవరు పోయేది ఏమీ అర్థం కాదు. అందులో గాలి కూడా రాదు. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయా, గాలే రావట్లేదు. అందుకనే కర్టన్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే బయట ఇంకా అరుగుల మీద, మెట్ల మీద నీళ్లు చల్లటానికైతే బకెట్‌తో నీళ్ళైతే తీసుకెళ్తున్నా. సాయంత్రం 5 అయిందంటే చాలు ఇంకా అరుగులు, మెట్లు మొత్తం వాటర్‌తో అయితే తడిపేస్తాను. అందరూ సాయంత్రం బయట కూర్చుంటారు కదా! ఇప్పటి వరకు అందరూ కూలర్ల కింద, ఏసీల కింద, ఫ్యాన్ల కింద ఉంటారు ఇంట్లో. ఇంకా సాయంత్రం 5 దాటిందంటే చాలు అందరు ఇంట్లో నుంచి బయటకొచ్చేసి ఇంకా అరుగుల మీద, మెట్ల మీద అయితే కూర్చుంటారు. ఇప్పుడు టైం 5 అయినా కానీ బాగా ఎండలు ఎక్కువగానే ఉంటని, ఆవిరిగా ఉంటుంది. కొంచెం మనం ఇలా నీళ్లు చల్లుకున్నామనుకోండి బాగా చల్లగా ఉంటది. కొంచెం గాలి కూడా చల్లటి గాలి వచ్చిద్ది. మొత్తం ఇలా వాటర్‌తో నింపేసామనుకోండి బయట గాలి బాగా చల్లటి గాలి వచ్చిద్ది. చల్లగా ఉంటది. ఇంకా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా కూడా కాళ్ళు కాలకుండా ఉంటాయి. ఇదైతే వరండా. ఇంకా వరండా కూడా మొత్తం నీళ్ళతో చల్లుతున్నాను. సాయంత్రం అయిందంటే చాలండి ఫస్ట్ చేసే పని ఇదే. ఫస్ట్ మాత్రం బయటకొచ్చేసి మొత్తం వాటర్‌తో నింపేస్తాను. ఇంకప్పుడే బాగా చల్లగా ఉంటది. 5 అయినా గానీ ఎండ మాత్రం ఫుల్లుగా ఉంటుంది. 6 గంటలయితేనే మనం కొంచెం బయటికి రాగలుగుతున్నాము. 5 గంటలకు కూడా అసలు బయటకొచ్చే పరిస్థితి అయితే లేదు. ఇలా కొంచెం వాటర్ చల్లుకుంటేనన్నా కొంచెం కూలింగ్‌గా ఉండి, కొంచెం మనం బయటికి రాగలుగుతాము. గాబులో నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే చల్లేస్తున్నాను. ఎంత చల్లితే అంత చల్లగా ఉంటది. ఇంకా ఉదయం అయితే దుప్పట్లు ఉతికాను. రోజు కొన్ని దుప్పట్లు ఉతకటం, బూజు దులపటం ఆ పనులైతే చేస్తున్నాను కదా! ఈరోజైతే ఈ 2 దుప్పట్లు ఉతికాను. ఇంకా దుప్పట్లు కూడా ఆరిపోయినాయి. బట్టలు కూడా అన్నీ ఆరిపోయినాయి. అన్నీ తీస్తున్నాను. మామూలుగా అయితే దుప్పట్లు ఉతికి అసలు డాబా మీద ఆరేస్తాను. కింద ఆరేస్తే అసలు కారనే ఆరవు. అందులో ఈ గొంతులో ఆరేసామనుకోండి అస్సలు కారవు. అలాంటిది దుప్పట్లు అసలు మొత్తం ఆరిపోయినాయండి. దుప్పటి పట్టుకుంటేనే కాలుతుంది. అంత ఎండలు కాస్తున్నాయి కదా! ఇంక ఆరిపోకుండా ఉంటాయా? రోజువారీ బట్టలైతే మాత్రం ఇంకా 11 గంటలు, 12 గంటలకల్లా శుభ్రంగా ఆరిపోతాయి. పల్చగా ఉంటాయి కదా! ఇంకా కొన్ని మందంగా ఉన్న బట్టలైతే ఆరవు. ఇంకా వాటి కోసమై సాయంత్రం దాకా ఉంచాల్సొస్తుంది. బట్టలన్నీ తీసి ఇప్పుడైతే మడతేయట్లేదు. ఒక కుర్చీలో ఏసి పక్కనైతే పెట్టాను. ఇప్పుడు బట్టలు మడతేసుకుంటా కూర్చున్నాననుకోండి ఇంక ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి. అందుకని ఇంట్లో పని అయిన తర్వాత ఇంకా సాయంత్రం టీవీ చూస్తా బట్టలు మడతేసుకుంటాను. అప్పుడైతే కొంచెం టైం సేవ్ అయినట్టుంటది. ఇప్పుడు బట్టలు మడతేస్తా కూర్చుంటే కనీసం ఒక అరగంట, పావుగంట టైం వేస్ట్ చేసుకోవాల్సొచ్చిద్ది. ఎందుకంటే పని టైం అయింది కదా! ఇంక మధ్యాహ్నం అన్నం తిన్న అన్నం గిన్నెలు, కూర గిన్నెలు అన్నీ గ్యాస్ బండ మీద అలాగే పెట్టేశాను. తిన్న వెంటనే అయితే సర్దలేదు. ఇంక ఇప్పుడైతే సర్దుతున్నాను. మొత్తం ఎక్కడొక్కడైతే పెట్టేశాను. ఇంక ఈ గిన్నెలో అయితేనేమో అన్నం కొంచెం మిగిలింది. ఆ మిగిలిన అన్నం తీసి ఇంక వేరే గిన్నెలో అయితే పెడుతున్నాను. కొంచెం అన్నం మిగిలినా సరే నేను పడేయనండి. తీసి దాచిపెడతాను. సాయంత్రం తింటాం మేము. సాయంత్రం ఎక్కువ శాతం పెరుగన్నంలో అలా తింటాము. ప్రతిరోజు కొంచెం అన్నమైనా మిగలాల్సిందే. కరెక్ట్‌గా ఖచ్చితంగా అసలుకు వండలేం గదా! కొంచెమైనా మిగిలేటట్టే వండుతాను. తక్కువ అయ్యేటట్టు మాత్రం అసలుకెప్పుడూ వండను. మనం తుడుచుకొని తినేటట్టు వండకూడదంట. కొంచెం ఒక ముద్ద మిగిలేటట్టే వండుకోవాలంట. పెద్దవాళ్ళైతే అలా చెప్తారు. అందుకనే నేను చాలీ చాలకుండా అయితే అస్సలకు వండను. కొంచెం ఒక ముద్ద మిగిలేటట్టే వండుతాను. మిగిలిందనుకోండి సాయంత్రం తినొచ్చు. మనమేం పడేయం గదా వేస్ట్‌గా. అన్నం గిన్నె, పెరుగు గిన్నె తీసి ఇంక అరమారలో అయితే పెట్టేశాను. పెరుగు గిన్నె ఫ్రిడ్జ్‌లో పెడితే మా వాళ్ళు తింటలేదండి. పెరుగు జిడ్డుగా ఉంటుంది. పెరుగు వాళ్ళకి ఫ్రిడ్జ్‌లో పెడితే అంతగా నచ్చట్లేదంట. అందుకనే ఫ్రిడ్జ్‌లో పెట్టి అయితే ఉంచట్లేదు. బయటే ఉంచుతున్నాను. కొంచెం పుల్లగా ఉన్నా ఇంక ఎలాగున్నా గానీ వాళ్ళు ఇలాగే తినడానికే ఇష్టపడుతున్నారు. ఇంకా అందుకని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టకుండా అరమారలో అయితే పెట్టి ఉంచుతున్నాను. నేనైతే సాయంత్రం పెరుగన్నం తినను. పెరుగన్నం ఒక్క పూటే తింటాను. ఇంక పొయ్యి మీద టీ పెట్టేసి టీ వేడి చేసుకొని అయితే తాగాను. ఉదయం టీ పెట్టుకుంటాను కదా! అవే కొంచెం ఉంచుకుంటాను. ప్రస్తుతానికి ఇప్పటికి పర్వాలేదు బానే ఉంటున్నాయి. ఇంక నాకు కూడా అలా తాగటం అలవాటైపోయింది. మరీ 6 దాటిందనుకోండి ఇంకా టీ అనేది అదొక వాసనగా ఉంటనే కలర్ కూడా చేంజ్ అవుతుంది. 5కి అలా అయితే టీ పర్వాలేదు బానే ఉంటున్నాయి. ఈరోజు ఉదయం ఇల్లు తుడవలేదు. ఉదయం మాత్రం ఫుల్ ఎండండి. 9 గంటలకల్లా బాగా ఎండొచ్చేసింది.
అందుకని ఈరోజైతే ఇల్లు తుడవలేదు. ఇల్లు మొత్తం కసువులైతే ఊడ్చాను. ఇల్లు ఊడ్చాను, గొంతులు అన్ని కసువులు ఊడ్చాను. కసువులు ఊడ్చి బండ్లు తుడుద్దాం అనుకున్నాను. అబ్బా! బాగా ఎండొచ్చింది. అబ్బా! ఇంక ఈ ఎండలో ఏం తుడుస్తాంలే అని చెప్పేసి నాకు తుడవబుద్ధి కాలేదు. అందులో బయట కూడా తుడవలేదు. ఒక్కొక్క రోజు ఎక్కువ శాతం ముందు బయట తుడుస్తాను కదా! తర్వాత ఇంట్లో తుడుచుకోవచ్చులే అని. ఇంట్లో ఇంక ఈ 2 గదులే. వంటగదను, ఈ గది. ఈ 2 గదులే. ఇంక తర్వాత ఇంట్లో పని మొత్తం అయిన తర్వాత తుడుచుకోవచ్చులని ఫస్ట్ బయట పడి తుడుస్తాను. కానీ ఈరోజు తుడవలేదు బయట. ఇంక 9 అయ్యేటప్పటికి ఆ ఎండకి నాకు తుడవాలనిపించలేదు. అసలు ఎండకి ఆ బయట గాబు దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. ఇంక అందుకని తుడవలేదు. ఇప్పుడు సాయంత్రం అయితే తుడుస్తున్నాను. ప్రతిరోజు తుడుస్తాను. ఉదయం తుడవకపోతే సాయంత్రం, సాయంత్రం తుడవకపోతే ఉదయం ఏదో ఒక పూట మాత్రం తప్పనిసరిగా బండ్ల తుడుస్తాను. ఎండాకాలం కదా! ఇలా ఇల్లు తుడుచుకున్నామంటే మాత్రం బాగా చల్లగా, నీట్‌గా ఉంటది. ఉదయం పూట తుడుచుకుంటే బాగా కూలింగ్ వచ్చేసిద్ది. కానీ ఎండలకి ఇంకా చెయ్యలేము అనుకున్నప్పుడు మాత్రం సాయంత్రం తుడుస్తాను. సాయంత్రం కూడా ఇంట్లో అసలు ఆవిరిగా ఉంటుంది. బండ్లు తుడుస్తా, ఇంట్లో పని చేస్తున్నా కూడా చెమటలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి గదిలో ఫ్యాన్ వేసుకొని పని చేయలేం కదా! ప్రతి పని అనేది ఫ్యాన్ వేసుకొని చేయలేం కాబట్టి చెమటలు కారిపోతున్నాయి అనుకోండి. బయట వరండా మొత్తం నీళ్లు కొట్టేసాను కాబట్టి ఇంక అది తుడవాల్సిన అవసరం లేదు. ఇంకా 3 గదులే, వంటగదిను, ఈ గది, బయట ఇంకో గది ఉంది కదా! ఇంకా ఆ 3 గదులైతే మొత్తం తుడిచాను. తుడవటం అయిపోయిన తర్వాత ఇంకా అంట్లయితే కడుగుతున్నా. అంట్లు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎక్కువ అంట్లయితే లేవు. ఈరోజు టిఫిన్ తిన్న తర్వాత అంట్లు కడిగేశాను. అందుకనే సాయంత్రానికి అంట్లు తక్కువగా ఉన్నాయి. లేదనుకోండి ఉదయాన్నే అంట్లు కడిగితే సాయంత్రానికి అంట్లనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఉదయం పని కాకపోవటానికి కూడా కారణం, ఈరోజు టిఫిన్ తిన్న తర్వాత పనులు స్టార్ట్ చేశాను. అంట్లు కడగటం, బట్టలు ఉతకటం. ఎందుకంటే ఇంకా ఇంట్లో వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత నాకు కూడా ఆకలవుతున్నట్టు అనిపించింది. ఇంకా అందుకని నేను కూడా టిఫిన్ తిన్న తర్వాత స్టార్ట్ చేశాను. నైట్ అయితే అన్నం తినలేదు. ఎగ్ పఫ్ చేశాను కదా! ఎగ్ పఫ్ చేసి వీడియో చేశాను. ఎగ్ పఫ్ చేశాను కదా! ఇంకా అందరం తలా 2 అవైతే తిన్నాము. ఇంకా అయి తినేసి అన్నం ఆకలవ్వలేదు. అన్నం తినలేదు. అందుకనే ఉదయం కొంచెం త్వరగా ఆకలైనట్టుంది. ఇంక ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసేసి నేను కూడా టిఫిన్ తిన్నా. అందుకనే పనులు లేట్ అయినాయి. నేను టిఫిన్ తినటం వల్ల ఉదయం పనులన్నీ లేట్ అయిపోయినాయి. రోజు టిఫిన్ తినకుండా పనులన్నీ చేసుకుంటాను కదా! పనులన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాను. అందుకని ఈరోజైతే లేట్ అయిపోయినాయి. అంట్లు ఒకవైపు రుద్దుతా ఉంటే ఒకవైపు ఎండిపోతా ఉన్నాయి. కొన్ని అంట్లే కదా! మొత్తం రుద్దేసి ఒకేసారి కడుగుదాంలని మొత్తం అయితే రుద్దుతున్నాను. ఒకవైపు మనం ఇలా సబ్బు పెట్టి రుద్దుతానే ఉంటాం. అవి ఇంకా ఎండిపోతానే ఉంటాయి. అన్నం గిన్నె, టీ గిన్నె, కూర బండి అవి ఉంటాయి కదా! అవైతేనేమో స్టీల్ కబ్బర్‌తో రుద్దుతాను. ఇంకా గ్లాసులు, ప్లేట్లు అవి ఉంటాయి కదా! అవైతేనేమో నార్మల్ పీచుతో రుద్దుతాను. అన్నీ స్టీల్ కబ్బర్‌తో అయితే రుద్దను. నాకెందుకో నచ్చదు. స్టీల్ కబ్బర్‌తో రుద్దితే అంట్లు అంత నీట్‌గా అనిపించదు. కొన్ని అంట్లేగా ఇంకా అంట్లు మొత్తం త్వరగా అయితే కడిగేశాను. ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి కదా! నవీన్ అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు. ఎంత ఎండ ఎక్కువగా ఉన్నా కానీ పిల్లలు మాత్రం 4 గంటలకల్లా ఆడుకోవడానికి వెళ్తారండి. మాకైతే పార్క్ ఉంది. ఇంకా ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరూ క్రికెట్ ఆడుకోవటం, ఇంకా ఏదో ఒక ఆట అయితే ఆడుకుంటారు. అక్కడ చెట్లు అవి ఉంటాయి కదా! కొంచెం నీడ ఉంటదట్టుంది. 4 అయిందంటే చాలు ఇంకా ఆటలకి వెళ్ళిపోతారు. 6 కల్లా ఇంటికి వచ్చేస్తాడు. వాడు వచ్చేటప్పటికైతే ఇంకా స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టాను. మరమరాలతో అయితే మసాలా చేశాను. ఎక్కువ ప్రాసెస్ ఏం కాదండి. మరమరాలు వేయించాను. కొంచెం ఆయిల్ వేసి మరమరాలు వేయించి వాటికి సరిపడా ఉప్పు, కారం వేసి కొన్ని ఉల్లిపాయలు అయితే వేశాను. ఎక్కువ శాతం పిల్లలకి స్నాక్స్ అంటే మరమరాలతోనే చేస్తాను. కనీసం వారంలో 2, 3 రోజులైనా మరమరాలతో స్నాక్స్ చేస్తూ ఉంటాను. ఇంట్లో దోశల పిండి అవి ఉంటేనేమో దోశలు పోస్తాను. లేకపోతే ఇంక ఇలా మరమరాలు మసాలా చేస్తాను. నాకు చేయటానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలకి స్నాక్స్ చేసి ఇచ్చిన తర్వాత బట్టలైతే మడతేస్తున్నాను. ఈరోజు 2 దుప్పట్లు ఉతికాను కదా! ఆ దుప్పట్లయితే మడతేస్తున్నా. ఇదేమో చిన్న రగ్గు లాంటిది పల్చగా ఉంటది. ఇదైతే కప్పుకోవట్లేదు, అసలు వాడట్లేదు. కాకపోతే ఇంకా అదే ఇంట్లో బయటే ఉంది. వాసన వచ్చిద్దిలే అని చెప్పేసి ఉతికేసాను. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు వాడుకోవడానికైనా ఉంటది కదా! అందుకని ఉతికి పెట్టామనుకోండి దుప్పట్లు అవి వాసన లేకుండా ఉంటాయిగా. సర్ఫ్‌లో నానబెట్టి లైట్‌గా సబ్బు పెట్టి బ్రష్ కొట్టామంటే అవే నీట్‌గా ఉంటాయి. మనం ఎక్కువసేపు కష్టపడి బండకేసి బాదాల్సిన అవసరం కూడా ఉండదు. దుప్పట్లు మడతపెట్టి పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి రోజువారీ బట్టలైతే ఉతుకుతున్నాను. నేనైతే ఎక్కువ దుప్పట్లు వాడనండి. అవసరం ఉన్నంత వరకే వాడతాను. అవసరం లేదనుకోండి ఇంకా బీరువాలో పెట్టుకోవటమో, కబోర్డ్స్‌లోనో లేదనుకోండి ఒక సంచిలో పెట్టుకోవటమో అలా పెట్టుకుంటా కానీ అవసరం లేని వాటిని అసలుకు బయట ఉంచను. వాటికి దుమ్ము పడిద్ది, దోమలు గలీజ్ చేస్తాయి. వాటికిని ఇంక మనం పద్దాకులు ఉతుక్కోవాలంటే ఎక్కడ ఉతుకుతాం? దుప్పట్లు కదా! కష్టంగా ఉంటది ఉతకాలంటే. అందుకని మేము ఇంట్లో ఉన్నది ముగ్గురం, నలుగురం కాబట్టి 3 దుప్పట్లే ఉంటాయి.
ఈరోజు కూర అయితే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఇలా పచ్చడి లాంటివి చేయాలంటే నేను సాయంత్రం పూట చేస్తాను. ఉదయం పూట 2 కూరలు అనేవి నేను ఎక్కువ శాతం చేయను. ఏదో ఒక కూరే చేస్తాను. ఇలా పచ్చళ్ళగా చేసుకోవాలనుకుంటే సాయంత్రం పూట చేసుకుంటాను. సాయంత్రం మనం ఖాళీగా ఉంటాం కదా, పని తేలిగ్గా ఉంటుంది కదా, అందుకని సాయంత్రం పూట ఇలాంటి పనులు చేసుకుంటాను. ఉదయం పూట 2 కూరలు చేయాలంటే టైం ఎక్కువ పట్టిద్ది. ఉదయం పూట మనకు పని అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎండ త్వరగా వచ్చిద్ది. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఉదయం పూట ఎక్కువ కష్టం చేయటం ఎందుకని నేను సాయంత్రం పూట చేసుకుంటాను. ఇలా సాయంత్రం చేస్తే నాకు పని అనేది చాలా తేలిగ్గా అనిపించిద్ది. ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఈలోపు అయితే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా పచ్చడి రెడీ అయ్యేటప్పటికి బియ్యం బాగా నానతాయి కదా, తర్వాత అన్నం అయితే వండుకోవచ్చు. బియ్యం నానిన తర్వాత వండామనుకోండి అన్నం బాగా మెత్తగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాయి. వీటిని అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. రోట్లో అయితే నూరట్లేదు. ఈసారి మిక్సీకే వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి వేసాను, టమాటాలు వేసాను, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి జీలకర్ర కచ్చాపచ్చాగా దంచాను. ఎందుకంటే మనం మిక్సీకి వేసినప్పుడు వెల్లుల్లి అనేది మెదగదు. ఇది మెదగట్లేదని మనం మిక్సీ ఎక్కువసేపు వేస్తాము. పచ్చడి అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. అందుకని ఎల్లిపాయలు అనేవి మనం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే మిక్సీలో పచ్చడి అనేది మనం కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు. ఇంకా పచ్చడికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నా. ఈ పచ్చడిలో ఇంకా మసాలా ఇంతవరకే వేస్తున్నా. ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర అయితే వేయట్లేదు. ఇంక ఇంతకంటే ఎక్కువ మసాలా అయితే వెయ్యను. ఇంక దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం కచ్చాపచ్చాగా. ఇదిగోండి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అయితే పట్టాను. ఇంకొంచెం కచ్చాపచ్చాగా పట్టాననుకోండి మా పిల్లలు తినరు. వాళ్ళకి ఇలా మెత్తగా ఉండాలి. ఇంకా అందుకని ఇలా అయితే వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది పచ్చడి. ఎల్లిపాయలు దంచేసాను కదా, అందుకని ఎక్కువసేపు మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు. ఎల్లిపాయలు దంచి వేయకుండా వేసాను అనుకోండి, ఆ ఎల్లిపాయల మీద దాకా మిక్సీ వేయాల్సి వచ్చేది. పచ్చడి తీసి సపరేట్గా ఒక గిన్నెలో అయితే పెడుతున్నాను. ఇప్పుడే అన్నం వండుతున్నాను కదా, బియ్యం కడిగి పెట్టాను. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీటికి కాంబినేషన్గా వడియాలు కానీ, లేదనుకోండి ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా కూరలు కూడా అవసరం ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో. సాయంత్రం నా పనులు అనేవి ఇలా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.